ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నంలో ఒక్కసారిగా గ్యాంగ్ వార్ కలకలం రేపింది. మధురవాడ ప్రాంతం పరిధిలో కొందరు విద్యార్థులు, యువకులు సినిమా స్టైల్లో రోడ్డుపై కర్రలు, రాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. మధ్యలో ఊగిపోతూ అటుగా వెళ్తున్న ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురిచేసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘర్షణ విశాఖపట్నం శివారు ప్రాంతమైన మధురవాడ సమీపంలోని మారికవలస తిమ్మాపురం మాస్టర్ ప్లాన్ రోడ్డుపై జరిగింది. తిమ్మాపురం రోడ్లోని శివశక్తి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ రెండు వర్గాలు బహిరంగంగా కొట్టుకున్నాయి. ఈ గ్యాంగ్ వార్కు ప్రధాన కారణం ఒక ప్రేమ వ్యవహారం, లవర్ కోసం వివాదం అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. స్థానిక చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వద్ద ఇద్దరు విద్యార్థుల మధ్య ఒక అమ్మాయి విషయంలో చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఆ చిన్న తగాదా కాస్త ఇరు వర్గాల స్నేహితులు, బంధువులు జోక్యం చేసుకోవడంతో పెద్ద గ్యాంగ్ వార్గా రూపాంతరం చెందింది. పాఠశాల వివాదం ముదరడంతో మారికవలస కాలనీ, శివశక్తి నగర్ ప్రాంతాలకు చెందిన యువకులు రెండు వర్గాలుగా విడిపోయారు. దాదాపు 20 మందితో కూడిన ఒక పెద్ద గ్యాంగ్ మరో 4 యువకులపై కర్రలు, రాడ్లతో ఒక్కసారిగా దాడికి దిగింది. గొడవపడిన యువకులలో కొందరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తులో వారు రోడ్డుపై వెళ్లే బైక్ రైడర్లను, గొడవ ఆపడానికి ప్రయత్నించిన సాధారణ ప్రజలను కూడా వదలకుండా దాడికి ఎత్తించారు. ఈ ఘర్షణ వల్ల తిమ్మాపురం రోడ్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఈ దాడిలో ఒక యువకుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే పిఎం పాలెం సిఐ బాలకృష్ణ నేతృత్వంలోని పోలీస్ బృందం వెంటనే రంగంలోకి దిగి అల్లర్లను అదుపు చేసింది. గొడవలో పాల్గొన్న మొత్తం 20 మంది నిందితుల్లో 17 మందిని పోలీసులు వేగంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిఎం పాలెం పోలీసులు వీరిపై తీవ్రమైన సెక్షన్ల కింద 6 వేర్వేరు కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 3 మేజర్లు, 3 మైనర్ బాలును కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలించి గొడవలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించారు. విశాఖ నగరంలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే లేదా బహిరంగంగా హింసకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పిఎం పాలెం పోలీసులు హెచ్చరించారు. వ్యక్తిగత గొడవల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు.